గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఫస్ట్ బేస్కి సంబంధించిన రీషెడ్యూల్ మనకి టైం టేబుల్ అయితే వచ్చింది. సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎండ్ వరకు చూడండి. మనకు ఫస్ట్ డేట్ ఎక్స్టెండ్ కాకముందుకు మనకి 10 to 15th వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండే, తర్వాత 18, 19, 20 వెబ్ ఆప్షన్స్ ఉండే, తర్వాత 24th అలాట్మెంట్ ఉండే కదా. సో ఇప్పుడు డేట్ అయితే మొత్తం షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే 15th వరకు ఉన్న లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఎప్పటి వరకు 18th వరకు అయింది. ఓకే, ఈరోజు 16 కదా, రేపు 17, ఎల్లుండి 18. సో 18 వరకు అయితే రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ అయింది. సో మరి రిజిస్ట్రేషన్ 18 అయిపోతే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అలాట్మెంట్ అనేది ఎప్పుడు అవుతుంది, ఏదైనా మిస్టేక్స్ చేస్తే మనం ఈమెయిల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకు పంపాలి, అది ఎప్పుడు ఉంటుంది ఎడిట్ ఆప్షన్, అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, నెక్స్ట్ సెకండ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ డీటెయిల్ వీడియో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిర్రు. సో ఆ టైం టేబుల్ ఏదైతే పెట్టిరో రీషెడ్యూల్ టైం టేబుల్ చూపిస్తా, ఎండ్ వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికి కూడా ఎవరైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయకపోతే మనకు 2 days టైం ఉంది. 18th ఇస్ ద లాస్ట్ డేట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా సబ్మిట్ చేసుకోండి. అండ్ అప్రూవ్ ఎవరైతే కాలేదో కొంచెం వెయిట్ చేయండి, కంపల్సరీ అప్రూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఆ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. ఆ స్టేటస్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఓకే, ప్రజెంట్ అయితే టైం టేబుల్ చెప్తా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది చూసుకోవచ్చు, డేట్ September 16, 2025. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. టీజీసీపీ గేట్ 2025 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్. ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు September 18. సో 18 September ఇస్ ద లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే స్టిల్ వెళ్ళి చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి, సో 10 to 18 మనకి 18th వరకు అయితే సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ అవైలబుల్ టు ద క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సపోర్ట్. ఈమెయిల్ సపోర్ట్లో మనం పెట్టుకోవాలండి. ఓకేనా, ఈమెయిల్ సపోర్ట్లో పెట్టుకోవాలి. ఇది చూపిస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఈమెయిల్ సపోర్ట్లో ఎడిట్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చూపిస్తా. సో 20 September 20కి ఈమెయిల్ సపోర్ట్ అనేది వాళ్ళు మీరు పెట్టిన ఈమెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. ఓకేనా, మీరు ఎప్పుడు పెట్టినా ఆ ఈమెయిల్ సపోర్ట్లో మీరు పెట్టిన రిక్వెస్ట్ని వాళ్ళు September 20కి, అంటే డేట్ అయిపోయిన తర్వాత September 18కి వెరిఫికేషన్ డేట్ అయిపోయిన తర్వాత September 20కి వాళ్ళు వెరిఫై చేసి ఎడిట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి 21, 22, 23. సో మనకి ఇంతకుముందు 18 to 20 ఉండే, ఇప్పుడు 21 to 23 అయినాయి. నెక్స్ట్ ఎడిటింగ్, దీనికి కూడా ఎడిటింగ్ ఉంది. సో 23 లాస్ట్ డేట్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ లాస్ట్ డే ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫస్ట్ పేజ్ ఎప్పుడవుతుంది 26. సో September 26కి మనకి అలాట్మెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ September 26కి అలాట్మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే 26కి అలాట్మెంట్ అయిన తర్వాత September 30 లోపు మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. నేను కాలేజీలో జాయిన్ కానన్నా సెకండ్ పేజ్ పెట్టుకుంటాను, నాకు ఈ సీట్ నచ్చలేదంటే జస్ట్ ఒక 800 కట్టాలి. 800 కడితే సీట్ హోల్డ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ సీటు మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్ సీట్ హోల్డ్ ఉంటుంది. డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే అక్కడ పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ పేజ్దే సీట్ ఉంటుంది. సో అప్పుడు వెళ్ళి సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేజ్ దాంట్లోనే పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్ అలాట్ అయింది అనుకోను, ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఓకే, సో లేదంటే ఫస్ట్ పేజ్లోనే మీకు నచ్చింది, మీకు వచ్చిన సీట్ ఓకే అనుకుంటే ఈ September 30 లోపు వెళ్ళి జాయిన్ కావాలి. 26కి మనకు అలాట్మెంట్ అవుతుంది. ఈ అలాట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనకి October 4కి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్. ఎవరైతే ఎంఎడ్ వాళ్ళు ఉన్నారో మీకు కూడా October 4 తర్వాతనే మీకు ఉంటాయి. అంటే సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీకు ఛాన్స్ ఇస్తారు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోనికి వెబ్ ఆప్షన్స్కి. మీకు సెకండ్ పేజ్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే ఎంఎడ్ వాళ్ళకి ఫస్ట్ పేజ్లో ఏమి ఉండదు. సో మీరు October 4 వరకు వెయిట్ చేయండి. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఫస్ట్ పేజ్ ఇప్పుడు అయిపోతుంది కదా, సెకండ్ పేజ్ అనేది రిజిస్ట్రేషన్, మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ October 4 నుంచి స్టార్ట్ అవుతుంది. టెంటేటివ్ అని ఇచ్చారు. టెంటేటివ్ అంటే టెంపరీ. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్టెండ్ అటు అయితే దాన్ని చేంజ్ చేసి మళ్ళీ సెకండ్ పేజ్ డీటెయిల్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే సెకండ్ పేజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. October 4కి స్టార్ట్ అవుతుంది. తర్వాత సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోనికి టైం ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ పేజ్ మిస్ అయిందనుకో, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోలేదనుకో, సెకండ్ పేజ్లో చేసుకోవచ్చు. సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు, అప్రూవ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు సెకండ్ పేజ్లో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చెక్ ద వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. పాండు రంగారెడ్డి సార్, ఓకే, కన్వీనర్ ఆఫ్ సిపి గేట్. ఇది మనకి ఈరోజు వచ్చింది. ఓకే, టైం లేదండి, బయట వేరే వర్క్స్ ఉన్నాయి నాకు. నా బైక్ రిపేర్ వస్తే ఇంతకుముందుకు 10:30కో 10:40కో వచ్చినా నేను. అండ్ ఈ అప్డేట్ అనేది అప్పుడే వచ్చింది కానీ నేను చూసుకోలేదు. ఓకే, టైం లేక వీడియో చేయలేదు.
నైట్ 11కి రికార్డ్ చేస్తుంది వీడియో, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కదా, చాలామంది అడుగుతారు. సో 18కి మనకి డేట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ డేటు. సో 21, 22, 23 వెబ్ ఆప్షన్స్, 26 అలాట్మెంట్. ఓకే, 30 లోపు పోయి కాలేజీ జాయిన్ కావాలి. నెక్స్ట్ October 4కి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ పేజ్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ పేజ్ కూడా ఉంటుంది, ఫైనల్ పేజ్. అది అక్టోబర్ అయిపోయేసరికి మీ అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి. అక్టోబర్ లాస్ట్ వరకు మీ అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి. మీకు సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. హాస్టల్ అడ్మిషన్స్ కూడా మీరు సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మీకు హాస్టల్ అడ్మిషన్స్ కూడా డేట్స్ వస్తాయి. జాయిన్ అయిన వాళ్ళకి సెపరేట్. మీకు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు వెంటనే ఉండదు హాస్టల్. కాలేజీలో క్యాంపస్లో జాయిన్ అయినాక, క్యాంపస్లో సీట్ వచ్చినాక క్యాంపస్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్కి ఉంటుంది. సో అది. సో ఇది మనకి సిపి గేట్ వెబ్సైట్ అండి. సిపి గేట్ 2025 అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి స్క్రోల్ అవుతుంది, హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 18 సెప్టెంబర్ అని. ఇది సిపి గేట్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తాము. మనము సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తాము. ఇది మనకు షెడ్యూల్, ఇంతకుముందు రివైజ్డ్ షెడ్యూల్. ఇక్కడ చూడండి రివైజ్డ్ షెడ్యూల్ అంటే ఇంతకుముందుకు మనం చూసిన షెడ్యూల్. హెల్ప్ లైన్ సెంటర్లో ఎడిట్ ఆప్షన్ ఎట్లా అంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఈమెయిల్ సపోర్ట్ అని. ఈ ఈమెయిల్ సపోర్ట్ మీద క్లిక్ చేసి మీరు మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేటప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డే ఈ ఈమెయిల్ సపోర్ట్ క్లిక్ చేసి లోపల హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ ఏదైతే ప్రాబ్లం ఉందో మీకు, మీ క్యాస్టా ఇన్కమా ఏదన్నా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే అందులో పెట్టవచ్చు, అందులో పెట్టి సబ్మిట్ చేయొచ్చు. ఇదే ఈమెయిల్ సపోర్ట్. ఓకే, మనకి September 20కి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఇందులో ఈమెయిల్ సపోర్ట్లో మీరు ఈమెయిల్ పెడితే వాళ్ళు September 20 వరకు మీరు పెట్టిన ఇన్కమ్ సర్టిఫికేటో క్యాస్ట్ సర్టిఫికేటో ఇంకేదో ఈమెయిల్ సపోర్ట్లో చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు అలాట్మెంట్ అనేది చేస్తారు, ఎడిట్ అనేది చేస్తారు. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టిల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ వెబ్సైట్లో క్లిక్ చేసి ఆ డబ్బులు కట్టేసి 200 250 సర్టిఫికేట్లు సబ్మిట్ చేయరు. లేట్ అస్సలు చేయొద్దు. ఓకేనా, సరే మరి ఉంటా. గుడ్ నైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఓకే, రైట్, బాయ్.